స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని క్యాడర్కు పిలుపునిచ్చింది టీపీసీసీ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో నిస్తేజంగా ఉన్న కార్యకర్తల్లో జోష్ నింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని భావిస్తోంది. గాంధీభవన్లో లోకల్ బాడీ ఎన్నికలపై డీసీసీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో పీసీసీ చీఫ్ ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు విచ్చలవిడిగా మారాయన్న పీసీసీ ఫిరాయింపులపై సీరియస్గా వ్యవహరించాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే అటు ఎంపీటీసీ, ఇటు జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచేవారు ముందుగానే పార్టీకి అఫిడవిట్లిచ్చేలా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించింది. దాదాపు మా యొక్క అభ్యర్థులు ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గణనీయంగా మేము ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో గెలవబోతున్నాం. మేము 2002, 2003లో కూడా సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అనే యొక్క పాలసీని అవలంబించి అద్భుతమైన రిజల్ట్స్ ఆ టైంలో మేము పొందటం జరిగింది. జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానంతో ప్రలోభాలను నియంత్రించవచ్చని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ గడువు దగ్గర పడుతూ ఉండడంతో దీనిపై డిమాండ్ చేసినా ప్రయోజనం ఉండదనే భావనకొచ్చింది పీసీసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సెలెక్ట్, ఎలక్ట్ విధానాన్ని పాటించనున్నట్లు ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పూర్తిగా స్థానిక నేతలకు అప్పగించింది. పార్టీకి విధేయులుగా ఉండి గెలిచే అవకాశం ఉన్నవారినే అభ్యర్థులుగా బరిలో నిలపాలని డీసీసీలకు, జిల్లా సమన్వయకర్తలకు పీసీసీ ఆదేశించింది. స్పష్టత ఉన్న చోట్ల మాత్రమే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని పీసీసీ తెలిపింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎందుకంటే గతంలో రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్లాక్ హిస్టరీ, 1 బ్లాక్ డే అంటుంటే ఇంతకుముందు, ఈరోజు బ్లాక్ హిస్టరీ చరిత్రనే నల్ల చరిత్ర రాస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంగా కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, మళ్ళీ నేను కష్టపడి మేము గెలిపిస్తే పార్టీ మారుతారేమో అనేటువంటి పరిస్థితులలో నాయకత్వం ఆలోచన చేసి ఏ అభ్యర్థిని బీఫామ్ ఇస్తామో ఆ అభ్యర్థి జ్యురిడిక్షన్లో ఇగో ఈ అభ్యర్థిని మీ సూచన మేరకు ఎంపిక చేసినాం, ఇతను పార్టీ మారడం అనేటువంటి హామీ పత్రాన్ని అక్కడ కార్యకర్తలకు ఇవ్వడం అనేటువంటిది, అక్కడ గ్రామ ప్రజలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందనే మాట సందర్భంగా మనం చేస్తూ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు గురువారం వరకు అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని పీసీసీ సూచించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని కోరింది.